హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా మిజైల్ ప్రొడక్షన్ని పెంచడానికి ఒక బిగ్ స్టెప్ తీసుకుంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు డిఆర్డిఓ డెవలప్ చేసిన అన్ని కన్వెన్షనల్ మిజైల్ సిస్టమ్స్ టెక్నాలజీస్ని ప్రైవేట్ ఇండస్ట్రీకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చని అఫీషియల్గా క్లియరెన్స్ ఇచ్చారు. న్యూక్లియర్ వార్లో కాకుండా రెగ్యులర్ వార్లో వాడే అన్ని రకాల వెపన్స్ని కన్వెన్షనల్ వెపన్స్ అంటారు. ల్యాండ్ జెట్స్ నుండి ఫైర్ చేసే బలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, యాంటీషిప్ మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, ఎయిర్ డిఫెన్స్, యాంటీ ట్యాంక్. ఇప్పుడు ఇలాంటి మిజైల్స్ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. డిఆర్డిఓ ఈ టెక్నాలజీస్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చారు. మనం రష్యా యుక్రెయిన్ వార్ని చూసినా, యుఎస్ ఇరాన్ వార్ని చూసినా మిజైల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మన దగ్గర అడ్వాన్స్డ్ మిజైల్స్ ఉంటే సరిపోదు. వార్ టైంలో వాటిని ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే ఇండస్ట్రియల్ కెపాసిటీ లేకపోతే హై ఇంటెన్సిటీ వార్స్ని కంటిన్యూ చేయలేము. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దానికోసమే. ఇప్పటి వరకు డిఆర్డిఓ డెవలప్ చేసిన మిజైల్స్ని ఒక్కటే గవర్నమెంట్ కంపెనీ బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాటిలో ఉండే ఎలక్ట్రానిక్స్, రాడార్స్ లాంటి వాటినైతే ఇంకో గవర్నమెంట్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సప్లై చేస్తుంది. కొన్ని దశాబ్దాలుగా మనం మోస్ట్లీ అగ్ని, పృథ్వీ లాంటి న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ కన్వెన్షనల్ మిజైల్స్ని ఫారెన్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే రీసెంట్ ఇయర్స్లో డిఆర్డిఓ మిజైల్ టెక్నాలజీలో బాగా మెచ్యూర్ అయింది. చాలా రకాల మిజైల్స్ని డెవలప్ చేసింది. కానీ డిఆర్డిఓ వాటిని కూడా బీడిఎల్కే అసైన్ చేయడం జరిగింది. అయితే ఒక పక్క మన మిజైల్ ఇన్వెంటరీ అనేది పెరుగుతుంది, ఇంకో పక్క హై ఇంటెన్సిటీ వార్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాయి. సో ఒకటే కంపెనీ ఒకేసారి ఇన్ని మిజైల్ల ప్రొడక్షన్ని హ్యాండిల్ చేస్తూ అవసరమైన టైంలో ఎలా ర్యాంపప్ చేస్తుందనే గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కంపెనీలని ఇందులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ప్రళయ్, రుద్రం సిరీస్ లాంటి కన్వెన్షనల్ బలిస్టిక్ మిజైల్స్, LRLACM లాంటి క్రూజ్ మిసైల్స్, NASM సిరీస్ యాంటీషిప్ మిజైల్స్, అస్త్రా లాంటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, ఇంకా ఎన్నో రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ ట్యాంక్ మిజైల్స్, వీటన్నింటినీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా ఎలిజిబులే. కేవలం ప్రొడక్షన్ కెపాసిటీనే కాదు, ఇన్నోవేషన్ కోసం కూడా. బీడిఎల్ లాంటి గవర్నమెంట్ కంపెనీలు సేఫ్ గేమ్ ఆడతాయి. డిఆర్డిఓ టెక్నాలజీని ఇస్తూనే ఉంటుంది, కానీ బీడిఎల్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే కానీ ఇప్పటి వరకు సొంతగా ఒక్క మిజైల్ని కూడా డెవలప్ చేయలేదు. అదే ప్రైవేట్ కంపెనీస్ అయితే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. డిఆర్డిఓ ఒక మిజైల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే దాని నుండి నేర్చుకొని R&Dలో ఇంకా ఇన్వెస్ట్ చేసి న్యూ జనరేషన్ మిజైల్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాయి. మనం అమెరికా, రష్యా, చైనా లాంటి సూపర్ పవర్స్ని చూస్తే ఈ దేశాల్లో ఏ వెపన్ని డెవలప్ చేయడానికైనా మల్టిపుల్ కంపెనీస్ పోటీ పడతాయి, కానీ అన్ని వెపన్స్ని ఒకటే ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, 1-2 కంపెనీస్ వాటిని తయారు చేయడం అనేలా ఉండదు. అందుకే ఇప్పుడు ఇండియా కూడా అలాంటి మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ప్రిపేర్ అయింది. ఇది కేవలం మిజైల్ ప్రొడక్షన్లోనే కాదు, ఆల్రెడీ డ్రోన్స్, ఆర్టిలరీ, రాకెట్స్, ట్యాంక్స్లో ప్రైవేట్ని లాగింది. ఇప్పుడు ఎంతో సెన్సిటివ్ అయిన మిజైల్ టెక్నాలజీ, ఈవెన్ ఫైటర్ జెట్స్లో కూడా ఇదే జరగబోతుంది. AMCA జెట్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోయేది ప్రైవేట్ కంపెనీనే, HAL కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.